బావల బ్రతుకు కోరుతారు. కానీ ఇక్కడ మాత్రమే బామర్ది బావుల నుంచి కాసులు కోరుకుంటున్నారంట. ఇందుకే ఏంటా స్టోరీ తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదవరాజు టీమ్. సో అందరికి నమస్కారం. మేము ముగ్గురు అన్నదమ్ములం, శివ, రామ, రాజు. నా పేరు రామ, ఈయన పేరు రాజు. శివ ఎక్కడైనా కదా మీ డౌట్, ఇప్పుడు నేను చూపిస్తా. అన్నయ్య ఇదిగో ఒక సంతకం పెట్టవా? ఓకే అన్నయ్య. ఏంటన్నయ్య అది? ఏమో రా సంతకం పెట్టమన్నా పెట్టినా. అన్నయ్య నీకు 500, నాకు 500. దేనికి రా ఇవి? ఫోటోలో. ఇంతకు మన చెల్లెలేదురా. చెల్లెలంటే గుర్తుకొచ్చి చెల్లెలేదు ఇంటికి ఉందన్నయ్య, ఉంటదిగా. అరే ఒంటరి వదలకుర్రా, ముందే పొట్టి మనిషి ఇట్లా కాదు. కాలికి ఎందుకు? నమస్తే మేడం. ఈరోజు నా పుట్టినరోజు. మా అన్నయ్యకి చాలా ఇష్టం. మా అన్నయ్యలకు నేను చాలా ఇష్టం మేడం. వాళ్ళు మంచినీళ్ళు కొంచెం తీసుకుంటారా? దమ్ము వస్తుంది అప్పుడానికి. తంబాకుంచు. నేనంటే చాలా ఇష్టం మేడం. నమస్తే మేడం. ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి మా అన్నయ్యలు గుడికి వెళ్ళారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే లేట్ అవుతుందా? కమాన్ కాన్ఫిడెంట్ గా ఫస్ట్ నుంచి చెప్పండి. నమస్కారం మేడం. ఈరోజు నా పుట్టినరోజు. నేను మా అన్నయ్య కంటే చాలా ఇష్టం. నా పుట్టినరోజు చెప్పి వాళ్ళు గుడికి వెళ్ళారు. నాకు చీమ కుట్టినా కూడా వాళ్ళు తట్టుకోలేరు మేడం. వాళ్ళకి ఇట్టే తెలిసిపోద్ది. అయ్యా పాము కుట్టిందయ్యా. మర్చిపోయినాడు. ఏమైందయ్యా? సారీ రాజు గారు, చచ్చిపోయింది. అమ్మో చెల్లవా, చచ్చిపోయింది మీ చెల్లెలు కాదు, పాము. ఎక్కడైనా పాము గరిస్తే మనిషి చచ్చిపోతాడు. పాము గరిస్తే దీని విషయం దానికి హద్దు వచ్చింది. ఏం మనుషులరా బాబు. లే అమ్మా, ముద్దు డైలాగులు మింగి కలిసిపోయిన. మన చెల్లెలకి కళ్ళు మూసుకోమా, మనం ఒక ఆట ఆడుకుందాం. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయదా. ఈ రోజు నీ బర్త్డే కదా, మేము బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని బట్టలు తీసుకొని వస్తాము. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండాలి సరేనా? నా బుజ్జి చెల్లమ్మ డైలాగ్ వేస్తాను ఇంకకే. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఏంటమ్మా ఇంత లేటు? మా అన్నయ్య ముగ్గురు అన్నయ్యలు తప్పించుకొని రావాలి. అసలే మా అన్నయ్యలకి నేనంటే పంచ ప్రాణాలు. అబ్బా అవునా? అందుకే నువ్వు నమ్ము అని చెప్పి పంచగోడు తీసుకొచ్చు. సార్ నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంద్రా నువ్వు చెప్పేది? కళ్ళల్లో పట్టుకో సార్, కళ్ళల్లో కాలే. ఏం చేస్తున్నావా? ఎంతైనా మన చెల్లెనే కదా. ఇట్రా గొడవలొద్దు, ఏమొద్దు. అన్నెలకైనా ఊరెక్కువ కదమ్మా సరేనా? కాలేజ్ పోయిరా సరేనా? అవును చెల్లి ఇంకా కాలేజ్ నుంచి రాలేదా? చెల్లెమ్మ వచ్చేని. దండలు మార్చుకుర్రా. అదేముంది, మనం మార్చేద్దాం. వేసుకో, అదన్నీ ఇచ్చేసేయి. వేసుకో. అది కాదు, పెళ్లి చేసుకోడు. నేను చేయలేదండి, తనే చేసుకుందామని చెప్పింది. ఇది ఒక పనికి మాలింది. దీన్ని చేసుకున్న ఒక పనికి మాలోడు బయటికి ఎలా పడుతుంది నేను కూడా చూస్తా. వెళ్ళిపోయాడు. కంగారు పడకన్నయ్య, కంగారు పడక. ఇగో మన పింఛన్ పైసలు వచ్చినాయిదా. కొన్ని రోజుల తర్వాత
నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి. వెళ్తారా? అవునండి. పటాకులు ఏ చేతితో కాలుస్తారు? ఈ చేతులతోనే కలుస్తామండి. చెల్లెనేమని ఎవరో కాల్చినట్టు కలొచ్చిందిరా. నేనే కాల్ చేసిన సాయంత్రం మాట్లాడినా పడుకో. అన్న నీకు పింఛన్ పైసలు రాక ఆగమాగం అవుతుంది, నువ్వు పడుకో. వెళ్ళి బాసన్లు కొడుకో. చెల్లమ్మా యాడికి ఇట్లా పోతాను? అరే మన చెల్లెమ్మను ఒక్కసారి చూడాలని ఉందిరా. సరే అయితే ఇంటికి వెళ్ళొద్దాం ఒకసారి దానికి. పదరా, అది ఇట్లా వెళ్దాం పదన్న. ఇట్లే పోదాం, ఇట్లా వద్దు. టింగ్ టింగ్. ఒక్కసారి మా చెల్లెని పంపిస్తే. ఈ చెల్లె రాదు. నేను లోపలికి పోయొచ్చే ముందాక ఓడను అనుకో చచ్చిపోతాను చేత. మా చెల్లెలే మనకమ్మ. పదన్న చంపేస్తాను. మేమే వెళ్ళిపోతాం. అరే పదండ్రా. అన్నయ్య మర్చినవా కథం? అది ఇప్పుడే కాదురా, టైం ఉందిరా, పోరా. ఎవరు దొరుకుతారు ఎక్కేస్తుండు. అన్నయ్య ఆకలిస్తుంది అన్నయ్య. అవునరా, ఎవరైనా వచ్చి అన్నం పెడితే బాగుండేరా. అన్నయ్య తినన్నయ్య, తినన్నయ్య. వాళ్ళు మనం ఇంటికి పోతే ఎంతలాగా మనల్ని ఇన్సల్ట్ చేసిరు. చెప్పింది ఒక్కటి చెప్తలేదమ్మా. పద్మ, మీ అన్నలను అలా అవమానించాలని నీకు బాధగా ఉందా? అవునండి. అనిపిస్తుంది బాధగా. మరి అప్పుడు వాళ్ళు అవమానించినప్పుడు నువ్వేం చేస్తున్నావే? అడో ఇంట్లోకి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై. అయ్యో, ఇంత కర్మ వస్తుంది అనుకోలేదా? ఏమైంది? దిక్కి మాలోడు నా చెల్లెలతో కాలు ఒత్తిపించుకుంటుండ్రా. వద్దురా, అట్లా ఒత్తిపించుకున్నందుకు పోయిందిరా. రాఖీల పండుగ వచ్చింది కదా, అన్నయ్యలకి రాఖీలు కట్టు. ఏయ్, రాఖీ కట్టదు మీకు కట్టదు. ఎందుకు? ఆ రోజు ఇంట్లోకి గంటేసినప్పుడు తెలియదు చెల్లె ప్రేమ. అది కాదమ్మా, ఇట్లా తిరగాలి. కొన్ని రోజుల తర్వాత పద్మ, తెలిసి తెలుగు చాలా తప్పు చేసిన. నాకు కూడా చెల్లి ఉంది, ఆ బాధ నాకు అర్థమైంది. మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కడుతుందా? అన్నయ్య నాకెందుకు చెల్లెతో రాఖీ కట్టించుకోవాలని ఉంది. చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్దామా? చెల్లె మీదరా? మన ఇంటికి వెళ్ళిందన్నా. మన ఇంటికి వెళ్ళిందా? అన్నయ్య మన ఇంటికి వెళ్ళిందంట, పద. మా బొమ్మర్దు లేరా? మన ఇంటికి వెళ్ళారయ్యా. చెల్లె మీదరా? అరే నా తెలిసి వాళ్ళ ఇంటికి పోయినట్టుంది. అరే మా బొమ్మర్దు లేరా? ఇలా కనిపిస్తలే. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. వాన పడుతుంది, నువ్వు నీళ్ళు తట్టమైంది. ఆశీర్వదిస్తున్నా. నాకు ఈ చెల్లెలు వద్దు, మీరు వద్దురా, నేను వెళ్ళిపోతా. నేను చెప్పాను కదా పద్మ, వీళ్ళు మారరు. మనం మన ఇంటికి వెళ్దాం. చాంగురే చాంగురే మమత నిన్ను కోరి చాంగురే చాంగురే. కృష్ణ భగవాన్ సార్, ఎలా అనిపించింది ఈ స్కెచ్? సద్దాం సార్, యాదమరాజు బాగా చేశారు, చాలా యాక్టివ్ గా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్ ఏం చెప్తారు? Raju, we missed you so much. థ్యాంక్ యూ. Sadam, as usual, you are given your best. థ్యాంక్ యూ. Superb, entertaining, fun-filled skit. రాఖీ పండగ కదా, అందుకే మీకు అందరికి రాఖీ కట్టాలని తీసుకొచ్చాను. ఒకరొకరికి కడతాను. పోతే వేరే టీం లీడర్స్ ఉన్నారు, వాడికి కడతాను. వాళ్ళు నాకు బ్లెస్సింగ్ ఇస్తారు. వెళ్ళండి, పర్వాలేదు.